భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కిన్నెరసాని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాల ఆవరణలో శ్రమదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు నేతలు. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్లపై రివ్యూ చేయనున్నారు మీనాక్షి నటరాజన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కిన్నెరసాని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాల ఆవరణలో శ్రమదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు నేతలు. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్లపై రివ్యూ చేయనున్నారు మీనాక్షి నటరాజన్. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు ఖర్గే గారు, మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, పార్టీ ముఖ్యుల అందరి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కాన్సెప్ట్ తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకటి రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఆ బాపూజీ ఆశయాలను గాని, ఆ జై భీమ్ ఆశయాలను గాని నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈనాడు దాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకు ముందే గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామమైన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది. దీంట్లో గౌరవ మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, బెల్లయ్య నాయక్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు, ఎంపీ గారు బలరాం నాయక్ గారు, ఇంకొక ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు, నేను, పాయం వెంకటేశ్వరరావు గారు, రామచంద్ర నాయక్ గారు, ఇలా చాలా మంది పాలు పంచుకోవటం జరిగింది. తప్పకుండా ఇదేదో ఫోటోల కోసమో, ఫోటోల ఎగ్జిబిషన్ కోసమే కాకుండా ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతులు. గతంలో ఈ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసేవాళ్ళు, మధ్యలో కొన్ని అలవాట్లు మర్చిపోయాం. మళ్ళీ పాత పద్ధతిలో మన పాత అలవాట్లు మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఈనాడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉన్నది. కాబట్టే ఈనాడు ఈ కార్యక్రమం